తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గంటవారిగూడెంలో అత్తమామలను నరికి చంపాడు అల్లుడు. భార్యను కాపురానికి పంపించాలని అడిగేందుకు గంటవారిగూడెంలోని అత్తారింటికి వెళ్ళాడు రామకోటేశ్వరరావు. గొడవ జరగడంతో అత్తమామల గొంతు కోసి చంపాడు రామకోటేశ్వరరావు. పోలీసులు వచ్చేంత వరకు మృతదేహాల దగ్గరే కూర్చున్నాడు. రామకోటేశ్వరరావు స్వస్థలం దెందులూరు మండలం గంగన్నగూడెంగా తెలుస్తోంది. 14 ఏళ్ల క్రితం గంటవారిగూడెంకు చెందిన బాబురావు శారద కుమార్తె నాగేశ్వరితో వివాహం జరిగింది. నాగేశ్వరి కోటేశ్వరరావు దంపతులకు 2 కొడుకులు కూడా ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధ కారణంగా పుట్టింటి వద్దే ఉంటుంది నాగేశ్వరి. అత్తారింటికి వచ్చి భార్యను కాపురానికి పంపాలంటూ కోరాడు అల్లుడు రామకోటేశ్వరరావు. నాగేశ్వర్ని రామకోటేశ్వరరావుతో పంపేందుకు నిరాకరించారు అత్తమామలు. అత్తమామలతో రామకోటేశ్వరరావు ఘర్షణకు దిగాడు. తనతో తెచ్చుకున్నటువంటి కత్తితో అత్తమామల పీక కోసి అత్యంత దారుణంగా రామకోటేశ్వరరావు వారిద్దరిని హత్య చేశాడు.